రేపే విజయ్ ప్రమాణ స్వీకారం జరగబోతున్నది. టీవీకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైండు. కాంగ్రెస్ లెఫ్ట్ వీసీకే మద్దతును క్వశ్చన్ మార్క్ పెట్టిరు. విజయ్తో ఫోన్లో మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన విజయ్, సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా, ఓడిన మరుసటి రోజే నియోజకవర్గంలో పర్యటించాడు. అదంతేనా? తెల్లారే ఓడిపోతంతోనే తెల్లారేమంటే తిరుగుతానంట. ఈ సినిమా డ్రామాలు కాదు కానీ ఓడిపోయింది అయితే ఒప్పుకుంటున్నాను కదా. సో రాజీనామా చేసినంట. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఒక మాదిగ జాతి బిడ్డ అని సోషల్ మీడియా బాగా చేస్తారు. క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యిండు వాళ్ళ ఫ్యామిలీ. రాహుల్ గాంధీ కాంగ్రెస్తోని పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతారని చెప్పేసి ఒక సమాచారం అయితే కనిపిస్తుంది. ఒక 106 ఏమి వచ్చినట్టు ఆయనకి తక్కువ ఉన్నాయి. ఆ తక్కువ ఉన్న వాటిని చిన్న చిన్న పార్టీలతో, అంటే డిఎంకే అన్నా డిఎంకే కాకుండా బీజేపీ, ఈ 3 పార్టీలను పక్కన పెట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా మిగతా చిన్న చిన్న పార్టీతో కలిపి పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదేమైనా ఖరారు చేసిండు. గవర్నర్ గారు అపాయింట్మెంట్ కూడా కోరిరట. సో రేపు ప్రమాణ స్వీకారం 7వ తారీఖు రోజు జరగబోతున్నది. మరి అడ్వాన్స్గా దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తర్వాత తమిళనాడు, ఇన్ని రాష్ట్రాల ప్రజలు మూకుమ్మడిగా ప్రాంతానికి అతీతంగా విజయ్ గారి యొక్క గెలుపును సెలబ్రేట్ చేసుకుంటారు. విజయ్ గారి యొక్క విజయాన్ని వాళ్ళ విజయంగా ఫీల్ అవుతా ఉన్నారు. ఇది దేశ రాజకీయాల్లో ఒక సంచలనమైన గెలుపు. దానికి తోడు ఒక వ్యక్తి ఒంటరిగా పోరాడి జాతీయ పార్టీలను, ప్రాంతీయ పార్టీలను, తలలు వండిన నేతలను ఇలా రాజకీయ చక్రంలో గెలిచి చూపించిన వాళ్ళందరినీ పడగొట్టిన మునగాండ్లకే నిలబడ్డాడు. కానీ చాలా 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 ప్రశ్నలు ఈ విజయ్ పరిపాలన పైన. ఆయన కూడా గిసవంటి గ్యారెంటీలే ఇచ్చిండు. అమలుకు సాధ్యం కాని హామీలు టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇచ్చిండు. మరి ఆ హామీలు కూడా తెలంగాణ లెక్కన డొల్ల అవుతాయా, లేదంటే ఏదైనా మార్గం వెతుక్కొని అమలు చేస్తాడని చూడాలి. కానీ దేశ రాజకీయాల్లో మాత్రం ఒక పెను సంచలనాన్ని సృష్టించిండు. ఇంకోటి, మాదిగ సమాజం నుంచి వచ్చిన బిడ్డగా వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. ఇది ఒకటి సంతోషం. ఏమంటారు, జోసెఫ్ విజయ్ ఏదైతే అదే ఆయన కథ. అయితే ఇంకొకటి, మా రాధాకిషన్ కూడా రాసినట్టుంది ఇదే వార్తను. సర్కారు ఏర్పాటుకు సై అన్నాడంట. గవర్నర్కు విజయ్ సమాచారం ఇచ్చిండు. రేపు ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం ఉన్నది. రేపు ఉదయం అవకాశం ఇవ్వాలని గవర్నర్కు అభ్యర్థించినట. ఆచితూచి స్పందించిన ఆర్లేకర్ సంఖ్యాబలం చూపించాకే ఆహ్వానంపై నిర్ణయం తీసుకుంటారని చెప్పినట. విజయ్ని కలిసేది అప్పుడే అని స్పష్టం చేసినట. టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్ ఎన్నికైండు. మెజార్టీకి 10 సీట్ల దూరంలో ఆ పార్టీ ఉన్నది. కాంగ్రెస్, పిఎంకే, వీసీకే, లెఫ్ట్తో చర్చలు జరుగుతున్నాయి. సో మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. విజయ్ మాతో మాట్లాడారని చెప్పేసి కేసీ వేణుగోపాల్ చెప్తున్నాడు. సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా ఆమోదం కూడా లభించింది. విజయ్ హామీలకు 1,00,000 కోట్లు కావాలట. సో విజయ్ ఇచ్చిన హామీలకు 1,00,000 కోట్ల రూపాయలు కావాలి. ప్రభుత్వ ఖజానాపై అదనంగా పడనున్న భారం ఇది. నిధులు ఎక్కడి నుంచి వస్తాయని అధికారులు ఆందోళన చేస్తున్నారు. హామీల అమలు అంతా సులభం కాదని అక్కడి ప్రజలు అభిప్రాయపడతారు. ఇప్పటికే 1,22,000 కోట్ల ఆర్థిక లోటులో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. 1,22,000 కోట్ల లోటులో అక్కడ ప్రభుత్వం నడుస్తున్నది ఒక సంవత్సరానికి. ఫిర్బీ ఈయన ఇచ్చిన హామీలు అమలు అంటే 1,00,000 కోట్లు పైమాటే కావాల్సింది ప్రతి సంవత్సరానికి. సో ఎట్లా సాధ్యమవుతుంది ఈయన ఇచ్చిన మేనిఫెస్టో అని చెప్పేసి అక్కడ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి తోడు క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఏది ఏమైనా సంఖ్యాబలానికి ఇంకా 10 సీట్లు తక్కువ ఉన్నాయి. ఈ సంఖ్యాబలానికి ఈ చిన్న చిన్న పార్టీలన్నింటినీ కలుపుకొని ఆ 10 మందిని కూడగట్టుకొని వాళ్ళకి మంత్రి పదవిలో ఇంకోటో ఇచ్చి ఫైనల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి ఈ హామీలు అమలు చేయడం అనేది పెద్ద టాస్క్. ఇంకోటి, దేశం మొత్తం ఉన్న రాజకీయాలు ఒక రకంగా అనిపిస్తున్నాయి వాస్తవానికి. సో మనోడు ఒక కొత్త
రకమైన రాజకీయం చేసారు. మరి పరిపాలన కూడా కొత్త రకంగా ఉంటుందా, ఇంకా లేదంటే అందరి లెక్కనే ఉంటుందా చూడాలి. సో మొత్తానికైతే కంగ్రాచులేషన్ చెప్తున్నాం. మంచి పరిపాలన అందించాలి, ప్రజలు మెచ్చిన పరిపాలన అందించాలని చెప్పేసి కోరుకుందాం. ఇక అది ఒక వార్త అయితే, ఇక లోక్భవన్ వెళ్ళను, రాజీనామా చేయనని చెప్పేసి అక్క అక్క మమత అక్క అంటుందంటే, నేను రాజీనామా చేయ, నేను ఇంకా అట్లనే కుర్చీలనే కూర్చుంటా అంటుందంట. అంటే ఈ దేశ రాజ్యాంగంలో మరి ఎల్లకాలం సచ్చినంత కాలం అట్లా కూర్చున్నాను కదా రాయలేదే. అక్క రాజీనామా చేసి అంటే 15 ఏళ్ళు పవర్ అనుభవించి సడన్గా ఇబ్బందే వాస్తవానికి. చక్క ఇబ్బంది పడుతుంది అంటే రాజీనామా చేయదట. ఇది ప్రజా తీర్పు కాదట. ప్రజలంచే రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వచ్చిన వాళ్ళు వాళ్ళేనాక బీజేపీ గవర్నమెంట్ వచ్చిందనగానే ఏమంటే మన తండాలుగా పోతుర్రా బంగ్లాదేశ్కి. బార్డర్ దగ్గరికి పోతే మొత్తం జాతర జాతర సాగుతుంది బార్డర్ దగ్గర. మమతక్కనేమో ఇది ప్రజా తీర్పు కదంటుంది. అంటే దొంగతనంగా పారిపోయారు అందరు ఊరాక. వాళ్ళంతా పశ్చిమ బెంగాల్లో అసలైన సిసలైన ప్రజలు అంటారు. ఇంకా బుద్ధి లేక చెప్తాను చూడండి. బీజేపీ పనిన కుట్రట. మమతక్క సేమ్ కాంగ్రెస్ పాట పాడుతుంది. మేం పోరాడింది బీజేపీతో కాదట, ఎలక్షన్ కమిషన్తో అట. బెంగాల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య హక్కులను కాలరాసిరట. ఈవీఎంలను తారుమారు చేస్తూ సిఈసి ఓ విలన్గా మారినట. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలలో 80-90% ఛార్జింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటుంది. నా జీవిత కాలంలోనే ఇలాంటి ఎలక్షన్ చూడలేదంటుంది. అంటే మనం చూసిన ఎలక్షన్ ఏర్పాటు కదక్క. దొంగ ఓట్లు వేయించుకొని ఏజెంట్లను పెట్టి మనమే ఓట్లు కుద్దేది మనం చూస్తే. ఇట్లా ప్రజాస్వామ్యంగా ఓట్లు వేసి మనం చూడపోతుంది కదా, మరి అందుకే మనకు బాధ అవుతుంది. ఇక ఓట్ల లెక్కింపులో భారీ అవకతవకలట. దాదాపు 100 స్థానాల్లో మా గెలుపును కాజేసిర్రట. అంటే అక్కనే 80 వచ్చినాయా, నాకు 180 వస్తుండే అంటుంది. బీజేపీ కుట్ర చేసింది, నాకు 180 వస్తుండే, నేనే ముఖ్యమంత్రి అవుతుండే. ఇది దొంగ చేసిరు, కుట్ర చేసిరు, ఎన్నికల కమిషను నరేంద్ర మోదీ గారు కలిసిపోయారు, నన్ను కావాలని ఇది చేసిరు అని చెప్పేసి ఆమె రాజీనామా చేయనంటుంది. ఆ బాధ ఆకమ్మ గోచరంగా ఉన్నది వాస్తవం. ఇక నా కడుపులో తన్ని కౌంటింగ్ సెంటర్ నుంచి తరిమేసిరట. పోయమ్మ, వీధుల్లోకి వస్తా, బీజేపీ అరాచకాలను ఎండగడతా, ఇండియా కూటమి బలోపేతానికి పని చేస్తానని చెప్పిందంట. మరి కూటమి దగ్గర పోతాట. నా కడుపులో దాన్ని కౌంటింగ్ సెంటర్ నుంచి తరిమేసంట. ఇది ఈ దేశంలో 140 కోట్ల మందిలో ఏ ఒక్కరిని అడిగినా నమ్మరే. 140 కోట్ల మందిని అడుగుతాం ఈ దేశంలో. మమతా బెనర్జీని ఒక రాష్ట్రంలో ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న ప్రాంతంలో కడుపులో తన్ని బయటికి తరిమేసేంత మునగాలు ఉన్నారా? అవ్వా, ఇది పెద్ద కామెడీ. ఓటమిని అంగీకరించాలి. ఇప్పుడు మన స్టాలిన్ ఉన్నాడు, స్టాలిన్ కూడా ఇంతకంటే ఎక్కువ ఎగిరిండు, కానీ ఓటమిని అంగీకరించిండు, రాజీనామా చేసిండు, పోయిండు. సొంత కాన్స్టిట్యున్సీలో ఓడిపోయిన దగ్గర పోయి మళ్ళీ తిరుగుతాడు తెల్లారే. నువ్వు గట్లనే చేయనుంటివి, ఎమ్మెల్యేగా ఓడిపోయినావు నువ్వు. ఈ పరిస్థితి పాడుగాను. సీఎం దేవుడెరు, ఎమ్మెల్యేగా ఓడిపోయింది అక్క. పాపం భయం అవుతుంది, బాధ అవుతున్నట్టుంది అక్కకు. ఇక చూడరా, ఇక పానకంలో పుడక ఫఫు గారు ఏం చెప్తారో ఒకసారి చూడండి. బెంగాలు, అస్సాంలో ప్రజా తీర్పును దొంగిలించరు, కేరళ మాత్రం కరెక్ట్ వచ్చింది. కేరళలో దొంగిలించలేదు, ఎందుకంటే వాళ్ళు గెలిచారు కదా. ఇప్పుడు బీజేపీ మొత్తం గెలవాలగా, కేరళ ఒక్కటి ఎందుకు గెలవలే చెప్పరా పాపం. ఇంకా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ధ్వంసం చేస్తున్నదట. రాహుల్ గాంధీ అంటున్నాడు, మమత ఆరోపణతో ఏకీభవిస్తున్నట్టు చెప్పిర్రట. ఇక చెప్పినా కదా, బూడిది ఊసుకునే వస్తుంది, గాడిద వస్తుందా? బూడిదే వస్తుంది అట్లా. సో మరి మమత అక్క, మన రాహుల్ ఖాన్ ఇద్దరు కలిసి, నీ మాటకు నేను గౌరవిస్తున్నా, నా మాటకు నువ్వు గౌరవి, బీజేపీ ఎన్నికల సంఘం ఒకటైపోయినాయి, మనల్ని ఓడగొడుతున్నాయి, మనం మాత్రం ప్రజల్లో 140 కోట్ల మంది ప్రజలు మన వైపే ఉన్నారు, ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నారని చెప్పాలి ఇద్దరు. ఇప్పుడు వెనకటికి ఓ సామెత ఉన్నదా,
ఏమిరా మునగాడ అంటే లేదు లేదు నాకు ఇలా మంగళవారం అంట. ప్రతిరోజు మంగళవారం అవుతుందా? ఏదో రోజు మునగాంత బయట పడాలి కదా. అట్లా తయారైపోయారు మొత్తానికి. వీళ్ళైతే ఓటమిని అంగీకరిస్తలేరా. ఇప్పుడు ఇదే వార్తను మన రాధా కూడా రాసింది. ఇగో రాజీనామా చేయనంటుంది 100 సీట్లలో జర్రావిరి. కొత్త సీఎం రేసులో ఎవరు ఉన్నట్టు? రేసులో సువేందు అధికారినా లేదంటే దిలీప్ ఇద్దరుట. పరిశీలనలో సమికు స్వపన్ పేర్లు కూడా ఉన్నాయట. మహిళా నేతకు ఛాన్స్ అని క్వశ్చన్ మార్క్ వేశారు. 9వ తారీఖున కొత్త సర్కారు రాబోతుంది. ఆ కొత్త సర్కారులో కొత్తగా కుర్చీలో కూర్చోబోయేది ఎవరు? పశ్చిమ బెంగాల్ పీఠం బీజేపీలో ఎవరికి వస్తుందని చెప్పేసి 9 తారీఖు రోజు తెలుస్తాడ. ఇక దానికి తోడు మా పులివాలా చాచా మునిమనుడు ఆయన చిన్న మాట చెప్తాడు. మమతక్క ఓటమిపై సంబురాలు వద్దట. మమతా బెనర్జీ ఓడిపోయిందని చెప్పేసి సంబురాలు చేసుకోదు మనం. ఎందుకంటే ఆమె ఇండి కూటమే. ఇప్పుడు నిన్నమాడదానికి ఇండి కూటమి కాదు, ఇప్పుడు ఇండి కూటమే. ఎందుకంటే ఓడిపోయినాక ఆమె మనకు అవసరం, మనం ఆమెకు అవసరం. సో ఒకరి అవసరాలు ఒకరికి ఉన్నాయి కాబట్టి మరి సంబురాలు వద్దు, ప్రజాస్వామ్యాన్ని కుని చేసిర్రు అంటారు. సో 9 తారీఖు రోజు నూతనంగా రాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నది పశ్చిమ బెంగాల్లో తేలనున్నది. అస్సాంలో యథావిధిగా మళ్ళీ మామనే ఉంటాడు. మరి పుదుచ్చేరి ఒకటి చూడాలి. ఇది మొన్న జరిగిన కౌంటింగ్. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన వార్తలు.